చేతబడి. ఓం భీం బుష్, కాపాలిక, కాశ్మోరా లాంటి శబ్దాలు మనందరం విన్నవాళ్ళమే. కాదు అంటే అది బుకాయించడమే అవుతుంది. ఇంకో 2 నెలల్లో 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. కానీ మన మానసిక స్థితి మాత్రం ఇంకా డార్క్ ఏజెస్లోనే ఉంది. ఇలాంటి ఒక ఐడియాలజీలో నుండి పుట్టుకొచ్చిందే చేతబడి. రండి మన స్టైల్లో దాన్ని తెలుసుకుందాం. చేతబడి అనే మాటకు సరైన అర్థం చెప్పాలి అంటే చేతులతో చేసే బడి అంటారు కొందరు మంత్రగాళ్ళు. జస్ట్ జోకింగ్. మామూలు మనుషులు పెట్టుకున్న ఈ పేరుకు వేదాల్లో అయితే ఎలాంటి అర్థం లేదు. ఎందుకంటే మంత్రతంత్ర శాస్త్రాన్ని కేంద్ర బిందువుగా ఉండే అథర్వణ వేదంలో నుండి వాడుకలో ఉన్న మంత్రశాస్త్రం ఉద్భవించింది. సరే, టూ మచ్ వేదిక్ నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి ఈ సెక్టార్ను మనం టచ్ చేయకపోవడమే మంచిది. మరి ఇంతటి ప్రజాదరణ పొందిన మంత్రచర్యగా చేతబడి ఎందుకు ఇంతటి అఖండమైన ఖ్యాతిని గడించిందంటారు? పిచ్చి పలు రకాలు అని మనం వింటూనే ఉంటాంగా. అలాంటి పిచ్చికి పరాకాష్ట ఈ చేతబడి అనే నాన్సెన్స్. అది మనలోని ఒక కోణం, మనలోని ప్రిమిటివ్ కోణం ఏమి చెబుతోందో తెలుసా? అది తెలుసుకోవడానికే ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. చూసారా, ఒక్కరు కూడా ఆ నిమ్మకాయ దాటరు. అది బిచ్చగాడైనా బిలీరియన్ అయినా అందుకు కారణం వేల సంవత్సరాలుగా మనలో కరుడు కట్టుకుపోయిన మూఢనమ్మకాలు మనల్ని వెనక్కి లాగేస్తూ ఉన్నాయి అనే దానికే ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఒక ఉదాహరణ. ఇక అసలు ఈ చేతబడి అని చెప్పుకునే సో కాల్డ్ ప్రక్రియను సృష్టించింది ఎవరు అంటే మాత్రం దానికి ఎలాంటి సమాధానం కానీ ఎవిడెన్స్ కానీ లేదు. కొందరైతే ఈ కళ తనంతటగా తానుగా వచ్చిందని చెప్పుకొస్తారు. సెల్ఫ్ మేనిఫెస్టేషన్ అన్నమాట. ఉదాహరణకు ఊడు, విచ్, క్రాఫ్ట్, బాణమతి, చల్లంగి, చాతబడి, పలుకుబడి, పాలబడి, దుంపలబడి. ఏటే పాలబడి దుంపలబడే ఏటే అంతటి ప్రాచీన కళను ఇలా విక్రిస్తున్నారంటారా? మరి లేకపోతే ఏంటండి, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుండి ఈరోజు అంతరిక్షానికి వెళ్ళిపోతున్న మన మానవ మేధస్సు ముందు ఇల్లాజికల్ అండ్ ఇడియోటిక్ విషయాలు ఇంకా చలామణి అవ్వడం, దాని గురించి ప్రజలు ఇంకా చైతన్యవంతులు అవ్వకపోవడం చూస్తూ ఉంటే అలానే అనాలనిపిస్తుంది. మరి ఇంకొక ఉదాహరణ కరోనా వైరస్. ఆ పేరు చెప్తే 4-5 ఏళ్ల క్రితం ప్రపంచాలు మొత్తం గజగజ వణిగిపోయాయి. ఆ పేరును మేము చేతబడి అంటాము. అవును, వైరల్ చేతబడి. కంటికి కనిపించని ఒక సూక్ష్మ క్రిమిని ల్యాబ్ ఇండ్యూస్డ్ బూస్టర్స్తో ప్రపంచంలోకి వదిలేశారు సైన్స్ మాంత్రికులు అనే మేము అంటాము. అదే ఆధునిక చేతబడి అని మా వాదన. మీరు ఏకీభవిస్తారా? అవునో కాదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు గుర్తుండే ఉంటుంది, ప్రముఖ రచయిత శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన తులసీదళం గురించి. చేతబడి అనే కాన్సెప్ట్ తెలుగు వాళ్లకు ఆయన పరిచయం చేయకపోయినా మన మనసుల్లో చేతబడి మీద ఒక అవగాహన తెచ్చింది మాత్రం ఆ పుస్తకమే. సైకలాజికల్ స్టాండ్, రేషనల్ బిహేవియర్, మెంటల్ హెల్త్ ఇష్యూ, సూపర్స్టిషన్ లాంటి ఎన్నో కఠినమైన అంశాలను అద్భుతమైన క్యారెక్టర్ ప్లేతో ముందుకు నడపగలిగిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పింది ఒక్కసారి మనం చెప్పుకున్నట్లయితే చేతబడి అనేది హిప్నోటిజం లాంటిది. అదొక మాస్ హిస్టీరియా అని దాన్ని సొసైటీ మీదకు వదిలితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తను ఒక పుస్తకం ద్వారా చెప్పదలుచుకున్నారు అనే మాకు అర్థమైంది. మరి మీకేం అర్థమైంది?
అనేది మాతో మీ ఇంటరాక్టివ్గా షేర్ చేసుకోవచ్చు. ఇంతకి చేతబడి ఉన్నట్ట లేనట్ట అంటే లాజికల్గా లేనట్టు, మ్యాజికల్గా మాత్రం ఉన్నట్టు. దేవుడిని నమ్మినవాడు దయ్యాన్ని కూడా నమ్మాలి అన్న వాదన ఎలాగైతే ఉందో అలాంటి దయ్యాలను మన మీద ఉసుగొలిపే ఇలాంటి ప్రక్రియలు ఉన్నాయి అని నమ్మే వాళ్ళు లేకపోలేదు. డ్రైవ్ అవుట్ ద సూపర్స్టిషన్స్ that have covered your minds. Let us be brave, no more, and practice the truth. The goal may be distant, but awake, arise, and stop not till the goal is reached. ఇక చివర్లో ఒక చమత్కారం ఉంది, చూడండి. ఓం భగభుగే భాగోదరే భగవాసనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే స్వాహ.